హలో హాయ్, న్యూ ఇయర్. సో ఇవాళ ఏంటి ప్లెయిన్ టమాటో కర్రీ కూడా వీడియోనా అనుకుంటారు. యాక్చువల్లీ మా అబ్బాయి పెసర పునుగులు లాంటివి, పెసరట్లు లాంటివి తినడు, కానీ ఆ ప్రోటీన్ వెళ్ళాలి. అయితే నేను పెసరట్టు పిండిని తిప్పరొట్టులాగా వేసేసి దీన్ని పునుగుల మాదిరి ఇలా ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి ఇంట్లో కలిపిస్తాను. అప్పుడు హాయిగా. కానీ ఇవాళ నేను జొన్న రొట్టెలతో సర్వ్ చేయబోతున్నాను. సో ఫైనలీ లైఫ్లో పెసర పునుగులుగా కూడగాని అలా బాబా ఆంధ్ర ఫుడ్ తింటే ఆ కిక్కే వేరబా. ఎస్పెషలీ మన పిల్లలు అడాప్ట్ చేసుకోవడాన్ని మనమే ఏదో ఒకటి ఇలాంటి కూర పెట్టి వాళ్ళని చేస్తూ ఉండాలి. ఇట్స్ నాట్ ఈజీ టు బి అ మామ్ అనేది తెలుస్తుంది. మామూలు టమాటా కూర అండి, ఉల్లిపాయలు సారీ మర్చిపోయాను. నేను అన్ని ఆయిల్స్ మంచివి గానుగ నూనెలే వాడతాను కాబట్టి ఇది ఈ ఆయిల్లో చేశాను, మస్టర్డ్ ఆయిల్లో చేశాను ఈ కూరని. దీనికి పసుపు వేయొద్దండి. సరే, అప్పుడు మళ్ళీ పిక్చర్ తీసి పెడతాం. సో ఇదిగోండి, ఇది ఇలా వేసేసాను. ఓకే, వన్ నోటింగ్ పాయింట్ టు బి నోటెడ్, నేను బెంగళూరు టమాటాలు వాడాను. ఇది కొంచెం లోపల పచ్చిగా ఉంటుంది, బట్ దట్స్ ఓకే. ఈ టమాటా కూరతో పాటు వేగిపోతుంది. టు అవాయిడ్, నేను ఒకసారి బజ్జీలాగా వేసి చూస్తే ఆయిల్గా ఉందని ఇంట్లో ఇష్టపడలేదు. సో టు అవాయిడ్ దాట్ నేను డిఫరెంట్ లాగా, మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారు వంటలు చేస్తారండి ఆయన. సో ఆయన సజెషన్తో డిఫరెంట్లా చేశాను. సో దీనిలో పోపు ఏమీ ఉండదండి, జస్ట్ ఆవాలు, జీలకర్ర, నో కరివేపాకు, కొత్తిమీర, దీన్ని మూత పెట్టట్లేదు బికాస్ ఇది ఫ్రై అవ్వాలి కాస్త. వెల్లుల్లిపాయలు కూడా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పొడుగు తరుక్కున్నప్పుడే వెల్లుల్లిపాయ దంపి వేసాను. వాసన మాత్రం అదిపోతుంది. అందులో పెట్టేసి కాసేపు ఫ్రై అవుతే జొన్న రొట్టెలకి వేడి పునుగుల కూర రెడీ. ఏ మసాలా లేదు, ఏమీ లేదు. ఆల్రెడీ పెసరట్టులో అల్లం, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి అదే ఉంది తప్ప ఏ మసాలా లేకుండా హాయిగా పెసరు పునుగుల కూరలాగా చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే ఏదో చెప్తామనుకున్నా మర్చిపోయి. అప్పుడప్పుడు ఇలా మసాలా లేకుండా తినాలనిపిస్తుంది కదా, అనుకోకుండా తీసుకున్నాం. ఇది రైస్లో కూడా వేడి వేడి అన్నంతో బాగుంటుందండి.
నేను పసుపు ఎందుకు వేయట్లేదు అంటే టమాటో కలర్ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి గ్రీన్ పునుగులు, గ్రీన్ పెసరతో చేసినవి కదా పెసరట్లు. పెసరపిండి మిగిలిపోతే ఇలా చెయ్యండి, సూపర్ భలే ఉంటుంది.